లోకంలో అధర్మం పెరిగినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, మంచివాళ్లు బాధలకు గురైనప్పుడు, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించటానికి, ధర్మాన్ని మళ్లీ నిలబెట్టడానికి భగవంతుడు అనేక రూపాలలో భూమిపై అవతరిస్తాడు. కేవలం శత్రువులను సంహరించడానికి మాత్రమే కాదు, మన హృదయాల్లో ఆశను నింపడానికి, మనల్ని ధర్మమార్గంలో నడిపించడానికి కూడా. శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించి త్యాగమంటే ఏమిటో చూపించాడు. ఆదర్శ జీవితం ఎలా ఉంటుందో నేర్పించాడు. కృష్ణుడిగా అవతరించి కర్మ రహస్యాన్ని ఉపదేశించాడు. భక్తి మార్గాన్ని చూపించాడు. జీవితం యుద్ధమే అయినా ధర్మం విదవద్దు అన్నాడు. నరసింహుడి రూపంలో వచ్చి భక్తిని ఎవ్వరూ ఓడించలేరని నిరూపించాడు. దేవుడు మనిషిగా పుడతాడు. మనలాగే అనేక కష్టసుఖాలు అనుభవిస్తాడు. ఎందుకంటే మనకి ఒక విషయం చెప్పాలని, మీరు కూడా ధర్మమార్గంలో నడవగలరు, మీ హృదయంలో కూడా దేవుడున్నాడు అని. అవసరం ఉన్నప్పుడు భగవంతుడు తప్పకుండా అవతరిస్తాడు. సర్వేజనా సుఖినో భవంతు. ఈ భక్తి సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.